నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడే మనుషుల్లో ప్రతిరోజు నేను ఫేస్ చేసే క్వెషన్స్ ఏంటంటే, నాకు షుగర్ ఉందండి. ఎక్సర్సైజ్ చేయాలంటారా? ఒకటి. ఎక్సర్సైజ్ జీవితాంతం ఇలా చేస్తూనే ఉండాలంటారా? ఈ మందులు షుగర్ మందులు ఏవైతే ఉన్నాయో, లేదా ఈ మందులతో పాటు టాబ్లెట్లతో పాటు మీరు ఇచ్చేటటువంటి ఇంజెక్షన్లు ఉన్నాయో, అవి జీవితాంతం ఇంజెక్షన్లు మేము తీసుకుంటూనే ఉండాలా? ఈ పరీక్షలు జీవితాంతం చేసుకుంటూనే ఉండాలా? ఎక్సర్సైజ్ చేయకపోతే పర్వాలేదా? నాకు జాబ్ ఉంది, షుగర్ ఉంది. ఆ జాబ్ ఏమో నాకు వేరే ఊళ్ళో ఉంది. నేను జాబ్‌కి వెళ్ళడం కష్టం అని చెప్పి నాకు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను ఫేస్ చేసేటటువంటి క్వెషన్‌లు. ప్రజలు నన్ను నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటివి. వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఆన్సర్ పేరు అలెగ్జాండర్ జ్వరేవ్. సో, అతని స్టోరీ చెప్తే మీకు వీటన్నిటికి ఆన్సర్ వస్తుంది. అతను ఎవరయ్యా అంటారేమో. టెన్నిస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యన మీకేమన్నా గుర్తున్నట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ అని జరుగుతుంది. 5 మేజర్స్ అంటారు. అంటే వింబుల్డన్ అంటే ఇంగ్లాండ్‌లో జరుగుతుంది. ఫ్రాన్స్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, అమెరికాలో ఒకటి, ఇటలీలో ఒకటి. ఇవి 5 మేజర్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే టెన్నిస్ టోర్నమెంట్స్. సో, వీళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ అందరూ ఆడుతూ ఉంటారు. ఈ రీసెంట్‌గా గత 2 వారాల క్రితం జరిగినటువంటి 2026 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అలెగ్జాండర్ జ్వరేవ్ అని చెప్పేసి ఒక ఆటగాడు గెలిచాడు దాన్ని. అతను జర్మన్ దేశస్థుడు. సో, జర్మనీలో సెటిల్ అయినటువంటి అతను ఫైనల్ ఆడుతూ ఉండంగా ఒక ఇంజెక్షన్ ఇలా తొడ మీదకి తీసుకోవడం అనేది వీడియోలో రికార్డ్ అయింది. అది ఏంటి అని చెప్పేసేసి అందరూ, ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ అంటే 5 సెట్లు అంటే 2, 3 5 సెట్లు ఆడాడు. 2, 3 గంటలు అతి ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఉంటే తప్ప 5 గంటలు మీరు టెన్నిస్ ఆడలేరు. సో, ఇది మామూలుగా రన్నింగ్ చేస్తారు కొంతమంది జిమ్‌కెళ్తారు. టెన్నిస్ అనేది రెండిటి కాంబినేషన్. మీకు శరీర దారుఢ్యం, శరీర బలమే కాకుండా 5 గంటలు మీరు ఆడగలిగే దమ్ము ఉండాలి. ఎండ్యూరెన్స్ కూడా ఉండాలి. ఈ రెండు యొక్క ఎక్సర్సైజ్ విధానాల యొక్క మంచి మిశ్రమం ఏదైతే ఉందో అదే లాన్ టెన్నిస్. ఇదే టెన్నిస్. ఇతను 5 గంటల సేపు ఆడి గెలిచాడు. సో, టోర్నమెంట్ మొత్తం ఆడి గెలవడం కాకుండా ఆ ఫైనల్‌లో 5 సెట్స్ ఆడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి గెలిచాడు. ఈ ఇంజెక్షన్ ఏమిటి అని చెప్పేసేసి ప్రెస్ అందరూ ఉత్సుకతతో అడగ్గా అతనేమన్నాడంటే, ఇతని వయసు ఇప్పుడు 30 ఏళ్ళు. నేను 4 సంవత్సరాల వయసులో ఉండంగా నాకు షుగర్ ఉందని చెప్పేసి డయాగ్నోస్ చేశారు డాక్టర్లు జర్మనీలో. సో, 4 ఏళ్లకే నన్ను ఇన్సులిన్ మీద పెట్టారు. సో, అప్పుడు డాక్టర్ చెప్పాడట ఇతనికి. ఇతను 6 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు. సో, భారీ కాయుడు, మంచి మస్కులర్‌గా కూడా ఉంటాడు. సో, ఇతను వాళ్ళ ఆ బ్యాక్‌గ్రౌండ్, స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల, ఇతను పొడుగ్గా ఉండటం వల్ల వాళ్ళ నాన్న అడిగాడు, "అయ్యా, మరి మా వాడు మంచి ఫిట్‌నెస్‌కి నాకు ఇంట్రెస్ట్ ఉంది. దానిలో పెడదాం అనుకుంటున్నాను నేను. గేమ్స్‌లో పెడదాం అనుకుంటున్నా. మీరేమంటారంటే?" డాక్టర్ అన్నాడట, "4 ఏళ్లకి షుగర్ వచ్చింది కదా! ఇతను చూద్దాం మరి, నాకైతే అంత నమ్మకం లేదు" అన్నాడట. సో, దాంతోటి కుంగిపోకుండా ఇప్పుడు మన వాళ్ళకేంటంటే, నాకు 40 ఏళ్ళు వచ్చాయండి, నాకేమైనా జబ్బులున్నాయేమో చూడండి, లేకపోతే నాకు షుగర్ ఉంది, నా జీవితం ఇంతే అని నిస్పృహతో ఉంటారు. 4 ఏళ్ల వయసులో పిల్లవాడికి షుగర్ ఉంది అని డయాగ్నోస్ చేసి ఇన్సులిన్ మీద పెడితే, అతను వాళ్ళ ఫాదర్ ఎలా అనుకుంటాడు? నాకు రోజు ఫోన్‌లు వస్తాయి మా పిల్లలకి షుగర్ ఉందని చెప్పేసి. కానీ ఇతను చూడండి, వీళ్ళ నాన్న ఇన్సులిన్ ఉన్నా సరే, మా వాడు స్పోర్ట్స్ ఆడి తీరుతాడు. వాడి జీవితంలో షుగర్ అనేటటువంటిది ఒక అడ్డంకి కారాదు. సో, షుగర్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. వాడి జీవితం వాడు అనుకున్న విధంగా వాడు ఆహ్, ఉంటాడు. నేను కూడా మలుస్తాను అని చెప్పేసి అతన్ని స్పోర్ట్స్‌లో పెట్టాడు, టెన్నిస్‌లో పెట్టాడు. ఈనాటికి అతను ఉన్నత శిఖరాలకి ఎవరెస్ట్ పీక్ ఎక్కాడు. అంతేకాకుండా మధ్యలో ఆఫ్‌కోర్స్ చాలా మలుపులు ఉన్నప్పటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ లైక్ 4 ఏళ్ల క్రితం 2022లో ఇలాగ ఫ్రెంచ్ ఓపెన్ అయితే అతనికి తీవ్రమైనటువంటి యాంకిల్ ఇంజ్యూరీ అయింది. చీలమండ ఇంజ్యూరీ అయ్యి అక్కడ అప్పుడు లెగ్మెంట్ టేర్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు అసలు మొత్తం సర్జరీలు చేయించుకొని టెన్నిస్ నుంచి ఆడలేని పరిస్థితిలో ఉన్నవాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్‌గా అతని హిస్టరీలో అక్కడ రాస్తారు విన్నర్స్ ప్రతి సంవత్సరం అని చెప్పి. అతని పేరు ఫర్ ఎవర్ ఆ బోర్డ్ మీద ఉంటుంది. 2026 అలెగ్జాండర్ జ్వరేవ్ అని. సో, షుగర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు గాక, కానీ అది ఇతనికి ఎలాంటి మార్పు ఇతనికి లేదు జీవితంలో.
అతను రోజుకు 3 సార్లు ఇంజెక్షన్లు తీసుకోవాలి. అతను టోర్నమెంట్‌లో రక్త పరీక్ష చేసుకుంటుండగా కూడా అతన్ని కెమెరాల్లో అతన్ని చూసారు. అతన్ని ఈ వీడియోల్లో వాటిల్లో. సో, లైవ్ ప్రసారంలో నేను కూడా చూసాను. అతను రైట్ తొడ మీద ఇంజెక్షన్ తీసుకోవడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం గేమ్ మధ్యలో. సో, మామూలు వాళ్ళకి షుగర్ ట్రీట్మెంట్ వేరు. తక్కువ పిల్లలకి చిన్న వయసులో వచ్చిన షుగర్ ట్రీట్మెంట్ వేరు. ఇదే వాళ్ళు పెద్దయిన తర్వాత ఇంటెన్స్ అథ్లీట్స్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందువల్ల వీళ్ళకి మామూలు షుగర్ కాదు ఇది. సో, అంటే మామూలుగా ఉండే వాళ్ళలాగా అయితే వీళ్ళకి ఫ్యాట్ లేదు. బరువు తక్కువ ఉంటారు. ఎక్సర్సైజ్ ఇంటెన్స్‌గా చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్లూకోజ్ తగ్గిపోతుంటుంది మాటిమాటికి. అప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ చేసుకోవాలి. ఎంత అవసరమో అంత ఇన్సులిన్ తీసుకోవాలి. ప్లస్ వీళ్ళలో ఇంటెన్స్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళ యాసిడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది గ్లూకోజ్ నుంచి. దాన్ని మానిటర్ చేసుకోవాలి. ఇంత ఉన్నా కూడా అన్ని అడ్డంకులు అధిగమించి తను చేస్తున్నాడు చూసారా? అది ఎంత ఇన్స్పైరింగ్ అంటారు మనకి బేసికలీ. సో, నిజానికి షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ వయసులో షుగర్ వచ్చినా సరే, పిల్లల్లో, పెద్దల్లో ఎవరు వచ్చినా సరే ఎక్సర్సైజ్ వాళ్ళకి మంచి చేస్తుంది. ఇదేదో అతను ఒక ప్యాషన్ నెరవేర్చుకున్నాడని కాదు. దానివల్ల షుగర్ తగ్గింది అతనికి. ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది బేసికలీ. ఎక్సర్సైజ్ వల్ల రివర్స్ కానటువంటి మెటబాలిక్ జబ్బులే లేవు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయం అన్నీ కూడా ఎక్సర్సైజ్ మాత్రమే చేసినా కూడా చాలు. మందులు ఏమీ అవసరం లేకుండా కూడా మేనేజ్ చేసుకోదగ్గ ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో, ఎక్సర్సైజ్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి మంచి చేస్తుంది. అది చేసినంత మంచి భూమాత, అది చేసినంత మంచి ఇంకా ఏదీ మీకు చేయలేదు. సో, ఎక్సర్సైజ్ చెయ్యాలా అని కాదు బేసికలీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం ఎక్సర్సైజ్ చేయాలి అని అడగాలి తప్ప ఎక్సర్సైజ్ చెయ్యాలా వద్దా అని గురించి మీకు అసలు ఆ ప్రశ్న ఉండకూడదు బేసికలీ. సో, ఇన్ఫ్యాక్ట్ ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రధానంగా. సో, ఈ రెండూ కూడా షుగర్ తగ్గడం ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా షుగర్ మనం తగ్గించుకోవడం ద్వారా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ద్వారా పూర్తిగా రివర్స్ అయ్యేటటువంటి విషయం. షుగర్ రివర్స్ చేస్తాను అని ఎవడన్నా అన్నాడు అంటే బరువు తగ్గించి మాత్రమే రివర్స్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కొత్త మ్యాజిక్ ఏం లేదు. మీకు తిండి మారుస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, షుగర్ రివర్స్ చేస్తున్నారు. మీరు చేసేవి కంటిన్యూస్గా చేయకపోతే షుగర్ తిరిగి వస్తుంది. అంటే ఏమిటి? ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా మీరు చేయగలిగితే, డైట్ ఆఫ్ కోర్స్ దీంతో కలిపి, బట్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేసినా చాలు. అలెగ్జాండర్ జ్వరేవ్ ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ మనకి. ఎక్సర్సైజ్ మాత్రమే చేసిన షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోగలము. చిన్న పిల్లల్లో వచ్చిన షుగర్ వ్యాధి కూడా కోర్స్ దీని మీద అంటే నేను పూర్తిగా ఇన్సులిన్ ఆపేయాలా అనేటటువంటి అంశం మీద కూడా ఒక ఆయన యూట్యూబ్లో ఉంది ఒక వీడియో. ఆయన ఇంగ్లాండ్లో ఒక డాక్టర్, ఆయన పేరు అయాన్ లేక్. ఆయనకి చిన్నప్పుడే వచ్చినటువంటి షుగర్ ఉంది. వీళ్ళు 8 మంది డాక్టర్లు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అందరూ కూడా ఇన్సులిన్ తీసుకునేటటువంటి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే అందరూ షుగర్ని ట్రీట్ చేసే ఫిజిషియన్స్ ఇంగ్లాండ్ దేశంలో పైన ఉన్నటువంటి స్కాట్లాండ్లో వాళ్ళందరూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మనం 8 మంది కలిసి ఒక 10 రోజుల పాటు ఓన్లీ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ చేసుకుంటూ అఫ్కోర్స్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ప్రతిరోజు మనకి ఎంత అవుతుంది మనం మానిటర్ చేద్దాం. రోజుకి 8 నుండి 10 కిలోమీటర్లు మనం పరిగెడదాం అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంట్లో చివరికి తెలియదు ఏమిటి, ఈ 10 రోజుల్లో మొదటి రోజు 22 యూనిట్లు తీసుకుంటున్నట్టు డాక్టర్ అయాన్ లేక్ 10వ రోజుకి వచ్చేసరికి 22 యూనిట్లు కాస్త 2 యూనిట్లు అయింది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ చిన్న పిల్లల్లో వచ్చిన షుగర్ వ్యాధి కూడా. సో, ఎక్సర్సైజ్ అనేది ఏ రకమైనటువంటి డయాబెటీస్ ఉన్నా కూడా అది దాన్ని తగ్గించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి పరమ ఔషధం. కాకపోతే రెగ్యులర్గా మీరు దాన్ని జీవితాంతం చేయగలిగేటటువంటి ఇన్స్పిరేషను, ఆ మోటివేషను, డిసిప్లిన్ మీకు ఉండాలి. అది పెద్ద కష్టం కాదు. ఎందువల్ల అంటారేమో, మీరు ఒక 2-3 నెలలు చేశారనుకోండి, అసలు ఎక్సర్సైజ్ లేకుండా మీరు ఉండలేరు. మీకు ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి కిక్ ఏదైతే ఉంటుందో అది అఫ్కోర్స్ ఎండార్ఫిన్స్ అంటారు. ఏవో డీటెయిల్స్లోకి పోవద్దు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం, ఆ కిక్ ఏదైతే ఉందో అది ఎక్సర్సైజ్ మీతో చేయించే విధంగా అదే మిమ్మల్ని చేయిస్తుంది. దట్ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అదే నడుపుతుంది. కానీ మొదటి 3-4 నెలలు మాత్రం మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మీకు కష్టంగా ఉన్న, ఎండగా ఉన్న, వర్షంగా ఉన్న, చలిగా ఉన్న టైంకి మీరు షూ వేసుకుని రోడ్డు మీద ఎక్కడం అనేది మీరు అలవాటు చేసుకోగలిగితే, బలవంతంగా ఒక్క 3-4 నెలలు మీరు చేయగలిగితే
ఆ తర్వాత అదే మిమ్మల్ని రోజు చేయిస్తుంది. షుగర్ అనేది మీకు దూరంగా ఉంటుంది. సో, అలెగ్జాండర్ zverev మిమ్మల్ని వాడి పోస్టర్ చేసి మీ రూమ్‌లో పెట్టుకోండి. వాడిని చూస్తూ మనం ఇతనే 4 ఏళ్లకే షుగర్ వచ్చినటువంటి వాడు ఇంత చేయగలిగితే మనం ఎందుకు చేయలేము అనేటటువంటి ఇన్స్పిరేషన్ మనం తెచ్చుకొని షుగర్ వ్యాధిని జయిద్దాం.